Hello friends, welcome to our channel DDS Movie Review. 28 years later, The Bone Temple. ఇదైతే మాత్రం ఒక టిపికల్ హారర్ జాంబీ మూవీ. రీసెంట్గా అయితే ఈ మూవీ అయితే మాత్రం తెలుగు డబ్బింగ్ నెట్ఫ్లిక్స్లో అయితే వచ్చింది. అండ్ ఈ మూవీని చూడాలంటే మీరైతే ముందు పార్ట్ అయిన 28 ఇయర్స్ లేటర్ మూవీ అయితే చూడాలి. ఆ మూవీని చూస్తేనే ఈ మూవీ అయితే అర్థమవుద్ది. ఎందుకంటే ఆ మూవీకి కంటిన్యూషన్గా అయితే ఈ మూవీ అయితే వచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదంటే వద్దు చూడకూడదు. ఎందుకంటే ఇది ఒక టిపికల్ బాడీ హారర్ జాంబీ మూవీ కాబట్టి మీరైతే ఫ్యామిలీతో చూడాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇంకా వైలెన్స్ కూడా చాలానే ఉంటుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ మూవీ అయితే చూసా, ఈ మూవీ అయితే ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకు ఒక డీసెంట్ టైం పాస్ మూవీ అనిపించింది. అంటే సూపర్ మూవీ అనేది చెప్పలేదు కానీ టైం పాస్ అవుతుంది మనకైతే మాత్రం. అండ్ నాకైతే పార్ట్ 1 చూసినప్పుడు ఇదే ఫీలింగ్ వచ్చింది, పార్ట్ 2 చూసినప్పుడు కూడా ఇదే ఫీలింగ్ వచ్చింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ మూవీ కొద్దిగా స్లో బర్నర్గా అయితే ఉంటుంది. ఎక్కువగా జాంబీ సీన్స్ ఉండవు, అలాగే ఎక్కువగా అయితే యాక్షన్ బ్లాక్స్ కూడా అయితే ఉండవు. దాని కారణంగా అయితే మనకు అయితే కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. అండ్ మూవీ టెంప్లెట్ కూడా అయితే కొద్దిగా స్లోగానే తీసుకొని పోతారు. దాని కారణంగా అయితే మనకి చాలా హై ఇచ్చే ఎలిమెంట్స్ అయితే ఏమంత అయితే ఉండవు. కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయి జాంబీ సీన్స్, అవి వాటి వరకు అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా కొన్ని జాంబీ సీన్స్ అయితే మాత్రం చాలా బ్రూటల్గా కూడా ఉంటాయి. వాటి వరకు అయితే మాత్రం సూపర్ అని అయితే చెప్పచ్చు. ఇంకా బోన్ టెంపుల్ సెట్ ఇవన్నీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా బోన్స్ కానీ ఇవన్నీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే మూవీ అయితే కొద్దిగా స్లోగా ఉంటుంది. దాని కారణంగా అయితే మనకైతే కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 49 minutes అయితే ఉంటుంది. అంటే 1 hour 50 minutes అప్రాక్సిమేట్గా. కాబట్టి రన్ టైంతో పెద్ద ప్రాబ్లం ఉంటుంది, కానీ మూవీని కొద్దిగా స్లోగా వెళ్తుంటుంది. దాని కారణంగా అయితే మనకి అంతకైతే అనిపించకపోవచ్చు. కాబట్టి ఒక డీసెంట్ వాచ్ మూవీ అయితే చెప్పచ్చు ఇదైతే. కాకపోతే మనకి టైం పాస్గా అయితే అవ్వనట్టుగా ఈ మూవీని అయితే సింపుల్గా అయితే చూసేయచ్చు. మీరు కనుక ఖాళీగా ఉంటే ఈ మూవీని అయితే ఒకసారి ట్రై చేయండి. లేకపోతే జాంబీ మూవీస్ ఇలాంటివి ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి. ఇంకా ఇది 28 years లేటర్ ది బోన్ టెంపుల్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.